వెల్కమ్ టు ఎపిటోమ్ ఐఏఎస్ అకాడమీ. ఐ ఎమ్ శ్రవణ్ కుమార్ పన్నాలా అండి. ఈరోజు మనము క్లాస్లో గ్రూప్ 3 గ్రూప్ 2కి సంబంధించినటువంటి మార్థాన్ ప్రోగ్రామ్గా నేషనల్ ఇన్కమ్ అగ్రికల్చర్ సిస్టమ్ సంబంధించి డేటాకు సంబంధించినటువంటి వాటి గురించి ఈరోజు క్లాసులో వివరణ ఇస్తాను. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనందరికీ ఐడియా ఉండొచ్చు, నేషనల్ ఇన్కమ్ జాతీయ ఆదాయము అంటే ఏమిటి, ఎన్ని రకాలుగా లెక్కిస్తున్నారు, జీడిపి అంటే ఏమిటి, జిఎన్పి అంటే ఏమిటి, ఎన్డిపి అంటే ఏమిటి, ఎన్ఎన్పి అంటే ఏమిటి, ఇవన్నీ కూడా మనకు ఐడియా ఉంటుంది. మనకి ఇచ్చినటువంటి ఆర్థిక సర్వే, ఎకనామిక్ సర్వేలో డేటా బేస్డ్ క్వశ్చన్స్ ఎలా అడుగుతున్నాడు, ఎంతవరకు అడగటానికి ఛాయిస్ ఉన్నాయి, కొంతవరకు వివరణ ఇస్తాను. ఓకేనండి. ఓకే, ఆర్థిక సర్వే 2023-24 ప్రకారము భారతదేశ స్థూల జాతీయ ఆదాయం, దీనిలో కనుక చూసుకున్నట్లయితే మనకు ఇయర్స్ వైజ్గా ఇచ్చాడు. ప్రస్తుత ధరలు, వృద్ధి రేటు మనందరికీ ఐడియా ఉందండి. గ్రోత్ రేట్, వృద్ధి రేటు మీద అడగటానికి ఛాయిస్ ఉంది. ఓకే, మరి 2023-24 సంవత్సరాలలో జీడిపి గ్రోత్ రేట్ కనుక చూసుకున్నట్లయితే ఎంత పర్సంటేజ్ గ్రోత్ రేట్ వచ్చిందండి అంటే 9.5%. ఇది ఏ ధరల ప్రకారం అండి అంటే ప్రస్తుత ధరల ప్రకారం. అదే స్థిర ధరల ప్రకారం అయితే 8.2%, 8.2% వృద్ధి రేటు అనేటువంటిది రావటం జరిగిందండి. 8.2% గ్రోత్ రేట్ అనేటువంటిది రావటం జరిగింది. వరుసగా చూసినట్లయితే గ్రోత్ రేట్స్ 2023-24 సంవత్సరాల్లో భారతదేశం యొక్క మొత్తము జాతీయ ఆదాయము 2,91,04,354 crores సిఆర్ అండి, క్రోర్స్. అంతకంటే గత సంవత్సరం ముందులో 2022-23లో 2,65,79,339 కోట్ల రూపాయల ఇన్కమ్ అనేటువంటిది రావటం జరిగింది. క్రోట్ల ఎంత పర్సంటేజ్ ఇంక్రీజెస్ అయిందండి అంటే 9.5%, 9.5% వృద్ధి రేటు అనేటువంటిది పెరగటం జరిగింది. ఒక కరోనా సమయంలోనండి వృద్ధి రేటు నెగిటివ్ గ్రోత్ రేట్ వచ్చింది. మనకు కరోనా సమయంలో వ్యవసాయ రంగము, పారిశ్రామిక రంగము, సేవా రంగము, ప్రాథమిక రంగము, ద్వితీయ రంగము, తృతీయ రంగంలో కనుక చూస్తే ప్రాథమిక రంగము మినహాయించి ద్వితీయ రంగము, తృతీయ రంగము నెగిటివ్ గ్రోత్ రేట్ అనేటువంటిది రావటం జరిగింది. స్టూడెంట్స్ ఐడెంటిఫికేషన్ చేసుకోండి, ఈ రెండు కూడా మనకు నెగిటివ్ గ్రోత్ రేట్ అనేటువంటిది రావటం జరిగింది. ఏ టైంలో? కరోనా టైంలో 2020-21 ఓవరాల్గా గ్రోత్ రేట్ కనుక చూసుకున్నట్లయితే -1.6%. స్టూడెంట్స్ గన్ షాట్గా గుర్తుపెట్టుకోండి, మనకు వృద్ధి రేటు అడగటానికి ఛాయిస్ ఉంది. ఓకే, వరుసగా చూసుకోండి, వరుసగా ఒక 5 years గ్రోత్ రేట్స్. ఇది ఏ ధరల ప్రకారం అండి అంటే ప్రస్తుత ధరల ప్రకారం. అదే స్థిర ధరల ప్రకారం చూసినట్లయితే ఎలా వచ్చింది ఏంటి అనేటువంటిది చూద్దామండి. స్థిర ధరల ప్రకారం ఓకే, మనకు నేషనల్ ఇన్కంలో 2 రకాల ధరల ప్రకారం తెలియజేస్తున్నాడు. ఒకటి మార్కెట్ ధరల ప్రకారం, మరొకటి ప్రస్తుత ధరల ప్రకారం, మరొకటి స్థిర ధరల ప్రకారం జాతీయ ఆదాయం. మన ఇండియాలో ప్రజెంట్ బేస్ ఇయర్ ఏదండి అంటే 2011-12 అండి బేస్ ఇయర్. 2011 and 12 బేస్ ఇయర్ ప్రకారం చూసుకున్నట్లయితే 2023-24 ఆర్థిక సంవత్సరాలలో భారతదేశం యొక్క మొత్తము జాతీయ ఆదాయం, స్థూల జాతీయ ఆదాయము 1,71,25,892 కోట్ల రూపాయలు, కోట్లలో రావటం జరిగింది. అదేవిధంగా 2022-23 సంవత్సరాలలో అయితే 1,58,00,000 పైగా ఆదాయము కలిగి ఉంది. ఎంత పర్సంటేజ్ పెరిగిందండి 1 yearలో? గ్రోత్ రేట్ ఎంత వచ్చిందండి అంటే 8.2% వచ్చింది. ఇది స్థిర ధరల ప్రకారము. ప్రస్తుత ధరల ప్రకారం ఎంత వచ్చిందండి అంటే 9.5% రావటం జరిగింది. ఓకే, 2021-22లో 1,48,00,000 కోట్లకు పైగా రావటం జరిగింది. ఎంత పర్సంటేజ్ గ్రోత్? గత సంవత్సరంతో 2022
సంవత్సరంలో కనుక చూసుకున్నట్లయితే గ్రోత్ రేట్ ఎంత వచ్చిందండి అంటే 6.8%. ఇలా గ్రోత్ రేట్లో కనుక చూసుకున్నట్లయితే మనకు నెగిటివ్ గ్రోత్ రేటు ఏ ఇయర్లో వచ్చిందండి అంటే 2020-21 సంవత్సరాల్లో నెగిటివ్ గ్రోత్ రేట్ అనేటువంటిది రావటం జరిగింది. ఎందుకు కారణము నెగిటివ్ గ్రోత్ రేట్ అనేటువంటిది రావటానికి కారణం ఏమిటండి అంటే కోవిడ్-19 కారణంగా మనకు నెగిటివ్ గ్రోత్ రేట్ అనేటువంటిది రావటం జరిగింది. 2020-21 ఇయర్స్లో 2020-21 ఆర్థిక సంవత్సరాలలో 2020-21 ఇయర్స్లో గ్రోత్ రేటు నెగిటివ్ గ్రోత్ రేట్ వచ్చింది. నిర్మలా సీతారామన్ మొదటి 6 నెలలు ఫస్ట్ 6 months గ్రోత్ రేట్ అనేటువంటిది డిక్రీజెస్ అయ్యిందని చెప్పింది, తగ్గిపోయిందని చెప్పింది. ఆ తర్వాత పుంజుకుంది అని చెప్పింది. ఎలా వచ్చిందండి అంటే మొదటి 6 నెలలు తగ్గింది, ఆ తర్వాత 6 నెలలు పెరిగింది అని చెప్పి మొత్తానికి వి ఆకారపు ఆర్థిక వ్యవస్థ వలె పోల్చటం జరిగిందండి. గుర్తుపెట్టుకోండి, భారతదేశానికి స్వతంత్రం వచ్చిన తర్వాత అత్యధికంగా వృద్ధి రేటు ఏ ఇయర్లో రావటం జరిగిందండి అంటే 2021-22 ఇయర్స్లో మనకు గ్రోత్ రేట్ హయ్యెస్ట్ గ్రోత్ రేట్ ఇండియాకి స్వతంత్రం వచ్చిన తర్వాత మనకు జాతీయ ఆదాయంలో హయ్యెస్ట్ గ్రోత్ రేట్ వచ్చినటువంటి సంవత్సరం ఎప్పుడండి అంటే హయ్యెస్ట్ గ్రోత్ రేట్ వచ్చినటువంటి సంవత్సరం ఎప్పుడండి అంటే 2021-22 ఇయర్స్లో హయ్యెస్ట్ గ్రోత్ రేట్ అనేటువంటిది రావటం జరిగింది. అది ప్రస్తుత ధరల ప్రకారమైనా సరే, స్థిర ధరల ప్రకారమైనా సరే ఎక్కువగా వృద్ధి రేటు అనేటువంటిది రావటం జరిగింది. అయితే మనకి ఇచ్చినటువంటి ఆర్థిక సర్వేలోనండి 2023 ఆర్థిక సర్వే ప్రకారం 2021-22 సంవత్సరాలలో నెట్ జీడిఎస్పి నెట్ డొమెస్టిక్ స్టేట్ జిఎస్డి ఎన్ఎస్డిపి నెట్ నేషనల్ డొమెస్టిక్ ప్రొడక్ట్ ఎన్ఎస్డిపిని కనుక చూసుకున్నట్లయితే జిఎస్డిపి గురించి ఆర్థిక సర్వేలో ఇవ్వలేదండి, ఎన్ఎస్డిపి గురించి ఇవ్వటం జరిగింది. ఓకే, మరి ఎన్ఎస్డిపిలో ఇండియాలో హయ్యెస్ట్గా ఉన్నటువంటి ఫస్ట్ స్టేట్ ఏదండి అంటే మహారాష్ట్ర. ఐడెంటిఫికేషన్ చేసుకోండి, నెంబరింగ్ ఫస్ట్ పక్క పెట్టేసేయండి. ఏ రాష్ట్రంలో ఎక్కువగా ఉందండి అంటే ఫస్ట్ ప్లేస్ మహారాష్ట్ర. సెకండ్ ప్లేస్ ఏదొచ్చిందండి అంటే తమిళనాడు రాష్ట్రంలో సెకండ్ ప్లేస్ రావటం జరిగిందండి. మూడవ స్థానంలో థర్డ్ ప్లేస్లో ఏ రాష్ట్రము రావటం జరిగిందండి అంటే కర్ణాటక రాష్ట్రము రావటం జరిగింది. తొలి 3 స్థానాలలో మన ఎన్ఎస్డిపి పరంగా చూసినట్లయితే మనకు నెట్ స్టేట్ డొమెస్టిక్ ప్రొడక్ట్ పరంగా చూస్తే మొదటి 3 స్థానాల్లో ఉన్నటువంటి రాష్ట్రాలు మహారాష్ట్ర, తమిళనాడు, కర్ణాటక అనేటువంటివి 3 స్థానాలు. 4వ స్థానంలో అయితే ఉత్తరప్రదేశ్ వచ్చిందండి. 8వ స్థానంలో ఏపీ, 9వ స్థానంలో తెలంగాణ ఉంది. తెలంగాణ రాష్ట్రము కలదు. ఓకే, ఇది ఎన్ఎస్డిపి పరంగా మనకు ఎగ్జామ్లో అడగటానికి ఛాయిస్ ఉన్నటువంటి ప్రశ్న. ఇప్పుడు ఫర్ క్యాపిటా ఇన్కమ్ విషయంలోకి పోదాం. ఫర్ క్యాపిటా ఇన్కమ్ అంటే మన అందరికీ కూడా ఫార్ములా ఐడియా ఉంది. టోటల్ నేషనల్ ఇన్కమ్ బై టోటల్ పాపులేషన్తో డివైడెడ్ చేస్తే వచ్చేది ఏదండి అంటే ఫర్ క్యాపిటా ఇన్కమ్, తలసరి ఆదాయం. మరి ఇండియాలో తలసరి ఆదాయం విషయం కనుక చూసుకున్నట్లయితే 2023-24 ఇయర్స్లో ప్రస్తుత ధరల ప్రకారం ఇది కంపల్సరీగా నెంబరింగ్తో సహా చదవాల్సిందే. వృద్ధి రేటు ఐడెంటిఫికేషన్ చేసుకోండి, మరియు దీంతో పాటు నెంబరింగ్ కూడా పెట్టుకోవాల్సిందే. ఓకే, ఇండియాలో ప్రస్తుత ధరల ప్రకారము మొత్తము తలసరి ఆదాయం 2023-24 ఇయర్స్లో 1,84,205 రూపాయలు కలదు. అంతకంటే ముందు ఇయర్ కనుక చూసుకున్నట్లయితే 2022-23 ఆర్థిక సంవత్సరాలలో 1,69,496 రూపాయలు కలదు. అంటే ఎంత పర్సంటేజ్ గ్రోత్ రేట్ ఇంక్రీజెస్ అయిందండి అంటే 8.7%, 8.7% గ్రోత్ రేట్ అనేటువంటిది ఇంక్రీజెస్ కావటం జరిగింది. ఓకేనండి, చూడండి ఇక్కడ
జాతీయ ఆదాయంలో ప్రస్తుత ధరలు చూసుకోండి, స్థిర ధరలు. తలసరి ఆదాయంలో కూడా సేమ్ ప్రస్తుత ధరలు, కరెంట్ ప్రైజెస్ అండ్ కాన్స్టాంట్ ప్రైజెస్ రెండు కూడా చూసుకోవాల్సిందే. మనకు గ్రోత్ రేట్ కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ తలసరి ఆదాయంలో వృద్ధి రేటు నెగిటివ్ గ్రోత్ రేట్ ఎప్పుడు వచ్చిందండి అంటే 2020-21 ఆర్థిక సంవత్సరాల్లో నెగిటివ్ గ్రోత్ రేట్ అనేటువంటిది రావటం జరిగింది. మనందరికీ ఐడియా ఉంది ఎందుకు నెగిటివ్ గ్రోత్ రేట్ వచ్చిందండి అంటే కోవిడ్-19 కారణంగా గ్రోత్ రేట్ అనేటువంటిది రుణాత్మక వృద్ధి రేటు అనేటువంటిది నమోదు చేసుకోవటం జరిగింది. ఐడెంటిఫికేషన్ చేసుకోండి, వరుసగా చదవాల్సిందే. గ్రోత్ రేట్ ఎంత గ్రోత్ రేట్ రావటం జరిగింది అనేటువంటిది ఎవ్రీ పాయింట్, ఈచ్ అండ్ ఎవ్రీ వన్ పాయింట్ చూసుకోండి. ఎంత ఆదాయం ఉందో నెంబరింగ్ మినిమం ఐడెంటిఫికేషన్ కోసం 1,84,000 పైగా ఉంది 2023-24లో. 2022-23లో 1,69,000 పైగా గలదు. 2021-22లో 1,50,000 పైగా గలదని మినిమం నెంబరింగ్ ఐడెంటిఫికేషన్ చేసుకోండి. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో గ్రోత్ రేట్ కానీ ఇలాంటి నెంబరింగ్ క్రమంగా పెరుగుతున్న వారిగా రాయండి అని ఇస్తాడు, సంవత్సరాల వారిగా అమర్చండి అని ఇస్తున్నాడు. చూడండి ఈ మధ్యలో జరిగినటువంటి ప్రశ్నాపత్రంలో. ఓకే, నెక్స్ట్ వన్. ఇప్పుడు స్థిర ధరల ప్రకారం, ఇంతకుముందు ప్రస్తుత ధరల ప్రకారము భారతదేశంలో తలసరి ఆదాయం చూసాము. ఇప్పుడు స్థిర ధరల ప్రకారము అనేటువంటి దాని గురించి చూద్దాం. స్థిర ధరల ప్రకారము వృద్ధి రేటును కనుక చూసుకున్నట్లయితే 2023-24 ఇయర్స్లో 2023-24 సంవత్సరాల్లో 1,06,744 రూపాయలు ఉంటే ఇక్కడ గ్రోత్ రేటు 7.4% గ్రోత్ రేట్ వచ్చింది. ఓకే, అదేవిధంగా 2022-23 ఆర్థిక సంవత్సరాల్లో 99,000 పైగా గలదు. గ్రోత్ రేటు 5.7%. లాస్ట్ ఇయర్తో 2022-23 సంవత్సరాల్లో 99,000 నుంచి 1,06,000 రూపాయలు పెరిగింది. ఎంత పర్సంటేజ్ పెరిగిందండి అంటే 7.4%. ఇలా చూసుకోండి. సేమ్ కరోనా సమయంలో నెగిటివ్ గ్రోత్ రేట్ అనేటువంటిది రావటం జరిగింది. ఎంత పర్సంటేజ్ నెగిటివ్ గ్రోత్ రేట్ రావటం జరిగిందండి అంటే -8.9% గ్రోత్ రేటు నెగిటివ్ గ్రోత్ రేట్ అనేటువంటిది రావటం జరిగింది. ఇది భారతదేశానికి సంబంధించినటువంటిది. ఏదండి, ఏ అంశాలు చూసుకున్నామండి? ఓకే, మన జాతీయ ఆదాయం గురించి చూసాము. నెక్స్ట్ తలసరి ఆదాయం గురించి చూసాం. మరి అత్యధికంగా తలసరి ఆదాయం కలిగింది స్థిర ధరల ప్రకారము అత్యధికంగా తలసరి ఆదాయం కలిగిన మొదటి రాష్ట్రం మనకిచ్చినటువంటి ఎకనామిక్ సర్వేలో ఫస్ట్ ప్లేస్లో గోవా రాష్ట్రము కలదండి. మొదటి స్థానంలో గోవా, సెకండ్ ప్లేస్ సిక్కిం రాష్ట్రము కలదండి. థర్డ్ ప్లేస్ ఢిల్లీ, ఫోర్త్ ప్లేస్ చండీగఢ్, ఫిఫ్త్ ప్లేస్ తెలంగాణ, సిక్స్త్ ప్లేస్ కర్ణాటక. అంటే చూడండి, తలసరి ఆదాయ పరంగా చూసినట్లయితే హైయెస్ట్ ఉన్నటువంటి ఫస్ట్ స్టేట్, అక్కడ నెంబరింగ్ పక్క పెట్టండి, మినిమం స్టేట్స్ అన్ని ఐడెంటిఫికేషన్ చేసుకోండి. హైయెస్ట్గా ఉన్నటువంటి స్టేట్ మొదటి స్థానంలో ఉన్నది ఏదండి అంటే గోవా, సెకండ్ ప్లేస్లో ఉన్నది ఏదండి అంటే సిక్కిం, థర్డ్ ప్లేస్లో ఉన్నటువంటి రాష్ట్రం ఏదండి అంటే ఢిల్లీ, ఫోర్త్ ప్లేస్లో ఉన్నటువంటి రాష్ట్రం చండీగఢ్, ఫిఫ్త్ ప్లేస్లో ఉన్నటువంటిది తెలంగాణ, సిక్స్త్ ప్లేస్లో ఉన్నటువంటి రాష్ట్రం ఏదండి అంటే కర్ణాటక రాష్ట్రము. ఇవి రాష్ట్రాల వారీగా ఉన్నటువంటివి మనకు తలసరి ఆదాయ పరంగా. చూడండి, ఎన్ఎస్డిపి ఇచ్చాడు, నెట్ స్టేట్ డొమెస్టిక్ ప్రొడక్ట్ అనేటువంటిది ఇవ్వటం జరిగింది డేటాలో. నెక్స్ట్ తలసరి ఆదాయం గురించి ఇవ్వటం జరిగింది. ఇవి రెండు కూడా స్థిర ధరల ప్రకారమే ఇచ్చాడు మనకు ఆర్థిక సర్వేలో. స్టూడెంట్స్ ఐడెంటిఫికేషన్ చేసుకోండి, కన్ఫ్యూజ్ కాకండి. ఓకే, ఇది మనకు తలసరి ఆదాయము, జాతీయ ఆదాయం గురించి. ఇప్పుడు తెలంగాణ అంశాలను గురించి చూద్దాం. తెలంగాణలో ఉన్నటువంటి అంశాలను గురించి చూద్దామండి. ఓకే, తెలంగాణలో ఉన్నటువంటి అంశాలను కనుక చూసుకున్నట్లయితే ఇది కూడా జిఎస్డిపి, గ్రాస్ స్టేట్ డొమెస్టిక్ ప్రొడక్ట్ పరంగా చూసినట్లయితే ప్రస్తుత ధరల వద్ద జిఎస్డిపి ఎలా ఉంది ఇయర్ వైజ్గా చూద్దాము. 2023-24 ఇయర్స్లో నెంబరింగ్ గుర్తుపెట్టుకోవాలి.
సింపుల్గా గుర్తుపెట్టుకోండి, మోర్ దాన్ 14 lakhs crores, 14 లక్షల కోట్లకు పైగా ఉంది. 14,63,960 కోట్ల రూపాయలు ఉంది. అదే 2022-23 ఇయర్స్లో 2022-23 సంవత్సరాలలో 13,08,034 కోట్ల రూపాయలు గలదు. అంటే మొత్తానికి 13 లక్షల నుంచి 14 లక్షల వరకు పెరిగింది. ఎంత పర్సంటేజ్ పెరిగిందండి అంటే, ఎంత శాతము పెరిగిందండి అంటే, ఎంత శాతము పెరిగిందండి అంటే 11.12%, 11.92% పెరిగిందండి. అదేవిధంగా 2021-22 నాటికి 11,24,204 కోట్ల రూపాయలు ఉంది. ఎంత పర్సంటేజ్ ఇంక్రీజెస్ అయిందండి అంటే 11.35. 2021-22లో మనకి ఎక్కువగా వృద్ధి రేటు కనపడుతుంది, 19.2%. బిఫోర్ కరోనా ఇయర్ కంటే పాజిటివ్నే వచ్చింది, ఆఫ్టర్ కరోనా తర్వాత కూడా పాజిటివ్నే వచ్చింది. కానీ కరోనా సంవత్సరం ఇయర్లో చూడండి, 2020-21 సంవత్సరాల్లో తెలంగాణ రాష్ట్రంలో కూడా గ్రోత్ రేట్ అనేటువంటిది నెగిటివ్ గ్రోత్ రేట్ వచ్చింది. 2019-20లో తెలంగాణ రాష్ట్రం యొక్క మొత్తము ఆదాయము 9,50,90 కోట్ల రూపాయల ఆదాయము ఉంటే 2020-21 ఇయర్స్లో 9,43,078 crores రూపీస్ ఉన్నది. ఎంత పర్సంటేజ్ గ్రోత్ రేట్ వచ్చిందండి అంటే నెగిటివ్లోకి వెళ్ళిపోయాము, -0.7%. కరోనా సమయంలో మనకు నెగిటివ్ గ్రోత్ రేట్ అనేటువంటిది రావటం జరిగింది. నెక్స్ట్ వన్, 2019-20 ఇయర్స్లో నుండి 2023-24 మధ్య ప్రస్తుత ధరల ప్రకారం, ఓకే, ఇక్కడ ప్రస్తుత ధరల ప్రకారం గనక చూసుకున్నట్లయితే జిఎస్డిపిలో వివిధ రంగాల యొక్క వాటా మనకు 3 రంగాలు ఉంటాయి. అగ్రికల్చర్ సెక్టార్, ఇండస్ట్రియల్ సెక్టార్, సర్వీస్ సెక్టార్, 3 రంగాలు ఉన్నాయి. ఈ 3 రంగాలలో హయ్యెస్ట్గా ఎంప్లాయ్మెంట్ ప్రొవైడెడ్ చేస్తున్నటువంటి సెక్టర్, అత్యధికంగా ఏ రంగం మీద మనము ఉపాధిని పొందుతున్నామండి అంటే అగ్రికల్చర్ సెక్టార్లో ఎంప్లాయ్మెంట్ పరంగా. అదే నేషనల్ ఇన్కంలో అయితే హయ్యెస్ట్ ఇన్కమ్ వస్తున్నటువంటి అత్యధిక రాబడి దేని ద్వారా రావటం జరుగుతుందండి అంటే ఐడెంటిఫికేషన్ చేసుకోండి, సర్వీస్ సెక్టార్ ద్వారా. ఇక్కడ మనకు చూస్తే వ్యవసాయము, పరిశ్రమలు, సేవా రంగం ఉంది. ఈ 3 రంగాల ద్వారా అత్యధికంగా మనకు ఎంప్లాయ్మెంట్ ప్రొవైడెడ్ చేస్తున్నది. ఎంప్లాయ్మెంట్ అనేటువంటిది ప్రొవైడెడ్ చేస్తున్నది. ఏ రంగంలో ఉన్నామండి అంటే ఎంప్లాయ్మెంట్ విషయంలో కనుక చూసుకున్నట్లయితే వ్యవసాయ రంగంలో ఉన్నాం. ఇండియాలోనూ తెలంగాణలోనూ ఇండియాలో 47.3%, 47.3% వ్యవసాయ రంగం మీద ఆధారపడి ఉంటే తెలంగాణలో వ్యవసాయ రంగంలో ఎంతమంది డిపెండ్ అయి ఉన్నారండి అంటే 45.8%. అంటే ఇండియాలోను తెలంగాణలోను హయ్యెస్ట్ ఎంప్లాయ్మెంట్ ఉన్నటువంటి సెక్టార్ ఏదండి అంటే అగ్రికల్చర్. మనకి ఇచ్చినటువంటి డేటా. ఇండస్ట్రీస్లో అయితే 25.3% తెలంగాణలో ఉంటే మన ఇండియాలో 19.7% ఉన్నారు పారిశ్రామిక రంగం మీద. నెక్స్ట్ సేవా రంగంలో ఉపాధి పొందుతున్నటువంటి వారు తెలంగాణలో 28.9% ఉంటే మనకు ఇండియాలో 33% అనేటువంటిది కనపడింది ఉపాధి పరంగా. అంటే ఇక్కడ ఉపాధి పరంగా హయ్యెస్ట్ ఉపాధి ఉన్నటువంటిది ఇండియాలోనూ తెలంగాణలోనూ అత్యధికంగా ఉపాధి అందించినటువంటి రంగము ఐడెంటిఫికేషన్ చేసుకోండి, అగ్రికల్చర్ సెక్టార్. అదేవిధంగా నేషనల్ ఇన్కంలో హయ్యెస్ట్ ఇన్కమ్ ఇస్తున్నటువంటిది అటు ఇండియాలోనూ తెలంగాణలోనూ హయ్యెస్ట్ ఇన్కమ్ ఇస్తున్నటువంటి సెక్టార్ ఏదండి అంటే సర్వీస్ సెక్టార్ అండి. ఇప్పుడు చూద్దాము, మనకు ఆదాయ పరంగా చూసినట్లయితే మనకు 2023-24 ఇయర్స్లో 2023-24లో హయ్యెస్ట్ రెవెన్యూ వస్తున్నటువంటి సెక్టార్ ఏదండి అంటే సర్వీస్ సెక్టార్. తృతీయ రంగం ద్వారానే వస్తుంది, 65.7. ఎవ్రీ ఇయర్ చూసుకోండి ఈ 3 రంగాలలో మోర్ దాన్ 50%, 50% పైగా మనకు ఆదాయము కలిగి ఉంది. ఆ తర్వాత సెకండ్ కనుక చూసుకున్నట్లయితే ఆల్మోస్ట్ మనకు అన్ని సంవత్సరాలలో ద్వితీయ రంగం కంటే ఎక్కువ వాటా ప్రాథమిక రంగంలోనే రావటం జరిగింది. ఆ తరువాత ఏ రంగంలో అండి అంటే ద్వితీయ రంగము. హయ్యెస్ట్ మనకి ఇన్కమ్ వస్తుంది, 100 రూపీస్ ఇన్కమ్ వచ్చిందండి అంటే 65 రూపీస్, 65.7 రూపీస్ దేని ద్వారా వచ్చిందండి అంటే
తృతీయ రంగం ద్వారా. అదేవిధంగా వ్యవసాయ రంగం ద్వారా అయితే 17.9, ద్వితీయ రంగం ద్వారా 16.4% అనేటువంటిది రావటం జరిగిందండి. ఇది ఏ ధరల ప్రకారం అండి అంటే ప్రస్తుత ధరల ప్రకారం అండి, ప్రస్తుత ధరల ప్రకారం అండి. నెక్స్ట్ వన్, ఇది స్థిర ధరల ప్రకారం. మనకు స్థిర ధరల ప్రకారము జిఎస్డిపి ఎంత ఉంది? ఇంతకుముందు చెప్పుకున్నాను, ప్రస్తుత ధరల ప్రకారము 14 లక్షలకు పైగా ఉంది. వృద్ధి రేటు ఎంత వచ్చింది? తెలంగాణలోనూ చూసుకోవాల్సిందే, ఇండియాలోనూ చూసుకోవాల్సిందే. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో స్థిర ధరల ప్రకారం జిఎస్డిపిని కనుక చూసుకున్నట్లయితే 2023-24 ఇయర్స్లో జిఎస్డిపి, రాష్ట్ర జిఎస్డిపి ఎంత ఉందండి అంటే 7,67,936 రూపాయలు అనేటువంటిది కలదండి మొత్తము మనకు చూసినట్లయితే. అదేవిధంగా 2022-23 ఇయర్స్లో 7,15,157 crores రూపీస్ ఉంటే ఎంత శాతము గ్రోత్ రేట్ పెరిగిందండి అంటే 7,15,000 కోట్ల నుంచి 7,67,000 రూపాయల వరకు. ఎంతవరకు పెరిగిందండి అంటే 7.4% గ్రోత్ రేటు ఇంక్రీజెస్ కావటం జరిగింది. యాజ్ ఇట్ ఈజ్గా మీరు చూడండి, కరోనా సమయంలో గ్రోత్ రేటు నెగిటివ్లోకి వెళ్ళిపోవటము జరిగిందండి. ఈ నెంబరింగ్ మొత్తం కూడా గుర్తుపెట్టుకోవాల్సిందే, తప్పదు. ఏ ధరల ప్రకారం అండి? ఇది స్థిర ధరల ప్రకారము. అదేవిధంగా నెక్స్ట్ వన్, ఓకే, నెక్స్ట్ వన్ అండి, సేమ్ స్థిర ధరల ప్రకారము ఏ రంగం నుంచి ఎంత ఆదాయం వస్తుంది? సేమ్ ఇక్కడ కూడా ఏ రంగం ద్వారా హైయెస్ట్ ఇన్కమ్ వస్తుందండి అంటే మన సర్వీస్ సెక్టర్, తృతీయ రంగం ద్వారానే ఎక్కువగా వస్తుంది. 2023-24 ఇయర్స్లో 62.9% రెవెన్యూ వస్తే ద్వితీయ రంగం ద్వారా 20.3%, ప్రాథమిక రంగం ద్వారా 16.8% అనేటువంటిది మనకు రెవెన్యూ అనేటువంటిది జనరేషన్ జరుగుతుంది. ఎవ్రీ ఇయర్ చూసుకోండి, సర్వీస్ సెక్టార్ ద్వారా రావటం జరుగుతుంది. 2023-24 సంవత్సరాల్లో 62.9%, 20.3% ద్వితీయ రంగం ద్వారా, ప్రాథమిక రంగం ద్వారా 16.8% రెవెన్యూ వచ్చింది. హైయెస్ట్ రెవెన్యూ వచ్చినటువంటి సెక్టార్ ఏదండి అంటే మనకు తృతీయ రంగం ద్వారా అత్యధికంగా రావటం జరిగిందండి. ఇక్కడ ఏదండి మనకు వివిధ రంగాల యొక్క వాటాను పరిశీలించినట్లయితే. ఓకే, నెక్స్ట్ వన్, మొత్తము జాతీయ ఆదాయంలో తెలంగాణ రాష్ట్ర వాటా ఎంత ఉంది? ప్రస్తుత ధరల ప్రకారం జిఎస్డిపిలో కనుక చూసుకున్నట్లయితే 2023-24 ఇయర్స్లో 2023-24 ఆర్థిక సంవత్సరాల్లో భారతదేశంలో ఎంత వాటా కలిగి ఉందండి? తెలంగాణ జిఎస్డిపి వాటా 5% ఉంది. అదేవిధంగా 2022-23 సంవత్సరాల్లో అయితే 4.9%, 2021-22 ఇయర్స్లో 4.8% గ్రోత్ రేట్ అనేటువంటిది మనకు వాటా అనేటువంటిది కలదండి, వాటా అనేటువంటిది కలదు. ఓకే, మరి తెలంగాణ వాటా గురించి చూసాం. మరి వృద్ధి రేటు సాధారణ కేటగిరీ రాష్ట్రాలు అంటే పెద్ద రాష్ట్రాల్లో కనుక చూసుకున్నట్లయితే 2022-23-24 ఆర్థిక సంవత్సరాల్లో జిఎస్డిపిలో అత్యధిక వృద్ధి రేటు వచ్చినటువంటి మొదటి స్థానంలో ఉన్నటువంటి రాష్ట్రము ఏదండి అంటే తమిళనాడు. ఎంత వచ్చిందండి తమిళనాడులో కనుక చూసుకున్నట్లయితే 14.2% వచ్చింది. ఉత్తరప్రదేశ్లో 12.8% వచ్చింది. తెలంగాణలో 11.9% గ్రోత్ రేట్ అనేటువంటిది రావటం జరిగిందండి. సాధారణ కేటగిరీ రాష్ట్రాలను కనుక చూసుకున్నట్లయితే ప్రస్తుత ధరల ప్రకారము వృద్ధి రేటు 11.9% వచ్చింది. అత్యధిక వృద్ధి రేటు నమోదు చేసుకున్నటువంటి రాష్ట్రము తమిళనాడు. అదేవిధంగా స్థిర ధరల ప్రకారము అయితే వృద్ధి రేటు అత్యధికంగా వృద్ధి రేటు వచ్చింది మాత్రం ఐడెంటిఫికేషన్ చేసుకోండి, ఒరిస్సా. ప్రస్తుత ధరల ప్రకారం ఏ రాష్ట్రం ఉందండి అంటే తమిళనాడు రాష్ట్రం అనేటువంటిది కలదు. అదే స్థిర ధరల ప్రకారం చెప్పాను కదా, ఒరిస్సా రాష్ట్రంలో 8.5% వచ్చింది. తర్వాత తమిళనాడు 8.2%, యూపీ ఉత్తరప్రదేశ్ 8%, హర్యానా కూడా సేమ్ వచ్చిందండి 8%, వెస్ట్ బెంగాల్ పశ్చిమ బెంగాల్ 7.7%, రాజస్థాన్ అండ్ తెలంగాణలో 7.4% గ్రోత్ రేట్ అనేటువంటిది రావటం జరిగిందండి.
4% గ్రోత్ రేట్ అనేటువంటిది రావటం జరిగింది. ఏపీలో కూడా గ్రోత్ రేట్ ఎంత వచ్చిందండి అంటే 7.4% గ్రోత్ రేట్ అనేటువంటిది కనిపించడం జరిగింది. అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర తలసరి ఆదాయం, తెలంగాణ రాష్ట్ర తలసరి ఆదాయం ఎంత ఉందండి? ఇంతకుముందు చెప్పుకున్నాము. తలసరి ఆదాయంలో కనుక చూసుకున్నట్లయితే అత్యధిక తలసరి ఆదాయం ఉన్నటువంటి రాష్ట్రాల్లో మొదటి ప్లేస్లో ఉన్నది ఢిల్లీ. ఓకే, గోవా మొదటి స్థానంలో ఉంది. సెకండ్ సిక్కిం ఉంది, థర్డ్ ఢిల్లీ ఉంది, ఫోర్త్ చండీగఢ్ ఉంది, ఫిఫ్త్ తెలంగాణ అని చెప్పాను. తెలంగాణ 2023-24 ఆర్థిక సంవత్సరాలలో ఏ ధరల ప్రకారం అండి అంటే ప్రస్తుత ధరల ప్రకారము 3,47,299 రూపాయల తలసరి ఆదాయం అనేటువంటిది కలదు. అదేవిధంగా 2022వ సంవత్సరంలో 2022 ఇయర్స్లో కనుక చూసుకున్నట్లయితే 2022-23 సంవత్సరాల్లో కనుక చూసుకున్నట్లయితే 3,11,649 రూపాయల ఆదాయం అనేటువంటిది మనకు తలసరి ఆదాయం కలదండి. స్థిర ధరల ప్రకారం అయితే 1,66,607 రూపీస్ స్థిర ధరల ప్రకారం కలదు. ఓకే, ప్రస్తుత ధరలు స్థిర ధరలు వరుసగా ఇచ్చాము చూసుకోండి. ఇక్కడ 3,47,000 పైగా ఉంటే 2022-23 సంవత్సరాల స్థిర ధరల్లో 1,77,000 పైగా కలదండి. ఇలా ఎవ్రీ ఇయర్ మినిమం ఐడెంటిఫికేషన్ చేసుకోండి. షార్ట్ టైం ఉంది, షార్ట్ టైంలో ఒకసారి రిపీటెడ్ చేసుకోండి. నెక్స్ట్ వన్, మనకు తెలంగాణ రాష్ట్రంలో తలసరి ఆదాయం, తెలంగాణ రాష్ట్రంలో తలసరి ఆదాయము ఎక్కువగా మన జిఎస్డిపి ప్రస్తుత ధరల వద్ద తలసరి ఆదాయం ఎక్కువగా ఉన్నటువంటి జిల్లాలు ఏమున్నాయి, తక్కువగా ఉన్నటువంటి జిల్లాలు ఏమున్నాయి, తక్కువగా ఉన్నటువంటి జిల్లాలు ఏమున్నాయి అనేటువంటి విషయం గురించి చూద్దాం. ఓకే అండి, ఫస్ట్ ప్లేస్ తలసరి ఆదాయంలో అత్యధిక తలసరి ఆదాయం కలిగినటువంటి జిల్లా రంగారెడ్డి, 9,46,862 రూపాయలు ఉందండి. సెకండ్ ప్లేస్ హైదరాబాదు, థర్డ్ ప్లేస్ సంగారెడ్డి, ఫోర్త్ ప్లేసు మెడ్చల్, ఫిఫ్త్ ప్లేసు జయశంకర్ భూపాలపల్లి. ఎవ్వరు ఎక్స్పెక్ట్ చేయరు జయశంకర్ భూపాలపల్లి. అత్యల్పంగా ఉన్నది వికారాబాదు, కొమరం భీం, జగిత్యాల, హనుమకొండ, కామారెడ్డి డిస్టిక్. ఇది ఏ ధరల ప్రకారం అండి ఐడెంటిఫికేషన్ చేసుకోండి. ఏ ధరల ప్రకారం ఉందండి అంటే ప్రస్తుత ధరల ప్రకారం, ప్రస్తుత ధరల వద్ద. అదే స్థిర ధరల ప్రకారం కూడా చూద్దాం. స్థిర ధరల ప్రకారం కూడా కొంతవరకు డేటా మారింది, చూద్దాము. మనకు తలసరి ఆదాయం హైయెస్ట్గా 2011 and 12 బేస్ ఇయర్లో కనుక చెక్ చేస్తే 2011-12 ఆర్థిక సంవత్సరాల్లో అత్యధికంగా ఉన్నటువంటి మొదటి రాష్ట్రం ఏదండి అంటే రంగారెడ్డి అండి. 4,97,938 రూపాయలు గలదు, ఫస్ట్ ప్లేస్లో ఉంది. సెకండ్ వన్ హైదరాబాద్, థర్డ్ ప్లేస్ సంగారెడ్డి, ఫోర్త్ ప్లేస్ మెడ్చల్, ఫిఫ్త్ ప్లేస్ మహబూబ్ నగర్ జిల్లా గలదు. అతి తక్కువగా ఉన్నటువంటి జిల్లా ఏదండి అంటే వికారాబాద్, ఆ తర్వాత జగిత్యాల, ఆ తర్వాత కొమరం భీం, ఆ తర్వాత ములుగు, ఆ తర్వాత నారాయణపేట. మనకి ఎగ్జామ్లో అవరోహణాక్రమంలో పేర్చండి, ఆరోహణాక్రమంలో పేర్చండి అని చెప్పి అడుగుతూ ఉంటాడు. ఓకే, నెక్స్ట్ వన్ అండి. ఇప్పుడు జిఎస్డిపి స్థూల దేశీయ ఉత్పత్తి అత్యధికంగాను అత్యల్పంగాను ఉన్నటువంటి జిల్లాల పరంగా చూద్దాం. హైయెస్ట్గాను ఉన్నది ఏ జిల్లాలో, అతి తక్కువగా ఉన్నటువంటిది ఏ జిల్లాల వారిగా చూద్దామండి. సేమ్ అండి, అత్యధికంగా ఉన్నటువంటి మొదటి జిల్లా ఏదండి అంటే అత్యధికంగా ఉన్నటువంటి మొదటి జిల్లా ఫస్ట్ ప్లేస్లో ఉన్నది ఎవరండి అంటే రంగారెడ్డి, తర్వాత హైదరాబాదు, మెడ్చల్, సంగారెడ్డి, నల్గొండ. తలసరి ఆదాయంలోను జిఎస్డిపిలో GDDP అండి, గ్రాస్ డిస్ట్రిక్ట్ డొమెస్టిక్ ప్రొడక్ట్లో ఏ జిల్లాలో మొదటి స్థానంలో ఉందండి అంటే రంగారెడ్డి. తలసరి ఆదాయంలో కూడా అత్యధికంగా కనపడింది ఏదండి అంటే రంగారెడ్డినే. తర్వాత ఇక్కడ మన GDDPలో రెండవ స్థానంలో ఉన్నది హైదరాబాదు, థర్డ్ ప్లేస్లో ఉన్నది మెడ్చల్, ఫోర్త్ ప్లేస్లో ఉన్నది సంగారెడ్డి, ఫిఫ్త్ ప్లేస్లో ఉన్నది నల్గొండ. అత్యల్పం అతి తక్కువగా ఉన్నది ఏదండి అంటే ములుగు. నెక్స్ట్ వన్ అండి కొమరం భీం. ఆ తర్వాత ఏదండి అంటే రాజన్న సిరిసిల్ల,
నారాయణపేట, జనగాం జిల్లాలలో అతి తక్కువగా కనపడుతుంది. ఇది ప్రస్తుత ధరల ప్రకారం. అదేవిధంగా ప్రస్తుత ధరల ప్రకారం అండి ఇది. ఓకేనండి, ఇది మనకు తెలంగాణ రాష్ట్రానికి ఇండియాకి సంబంధించినటువంటి జాతీయ ఆదాయంలోను రాష్ట్ర ఆదాయానికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అడగటానికి ఛాయిస్ ఉన్నది. క్లిక్ రివిజన్గా చెప్పడం జరిగింది. ఓకే, మనము ఇంతకుముందండి తెలంగాణ రాష్ట్రంలోను ఇండియాలోను జనాభా పరంగా చూసుకున్నాము, పంట ఉత్పత్తులను గురించి చూసాము. ఇప్పుడు తెలంగాణ ఆర్థిక సర్వేలో గురించి కొన్ని అంశాలు, వ్యవసాయ రంగానికి సంబంధించినటువంటి అంశాలను గురించి ఈ వీడియోలో డిస్కషన్స్ చేద్దాం. ఓకే, చూడండి, 2022-23 సంవత్సరాలలో రంగాల వారీగా ఇంతకుముందే చెప్పుకున్నామండి ఉపాధి పొందుతున్నటువంటి వారు తెలంగాణలోను ఇండియాలోను అత్యధికంగా ఏ రంగం మీద ఆధారపడి ఉన్నారండి అంటే వ్యవసాయ రంగం మీదనే ఆధారపడి ఉన్నారు. ఆ తర్వాత పారిశ్రామిక రంగం 2వ స్థానంలోను. ఓకే, పారిశ్రామిక రంగంలో 25.3% తెలంగాణలో ఉంటే సేవా రంగంలో 29.9%. అంటే అత్యధికంగా ఏ రంగంలో ఉపాధి పొందుతున్నారండి అంటే వ్యవసాయ రంగము, ఆ తర్వాత సేవా రంగంలో. మరి ఇండియా విషయంలో కనుక చూసినట్లయితే ఇండియాలో కూడా వ్యవసాయ రంగంలో ఆధారపడేటువంటి వాళ్ళు ఎంత పర్సెంటేజ్ ఉన్నారండి అంటే 47.3. ఇంతకుముందే ఆల్రెడీ చెప్పుకున్నామండి. నెక్స్ట్ వన్, మనకు మొత్తము తెలంగాణ రాష్ట్రంలో మొత్తము విస్తీర్ణంలో అటవీ విస్తీర్ణ శాతం ఎంత పర్సెంటేజ్ ఉందండి అంటే 24.7%. వ్యవసాయేతర భూమి ఎంత పర్సెంటేజ్ ఉందండి అంటే 7.6% అండి. సాగు రహిత భూమి 5.78% ఉంది. బంజరు భూములు మరియు నిరుపయోగ భూములు ఎంత పర్సెంటేజ్ ఉందండి అంటే 5.42%. నికర సాగు భూమి ఎంత పర్సెంటేజ్ ఉందండి అంటే 52.88%. అదర్ ల్యాండ్స్ ఇతర భూములు ఎంత పర్సెంటేజ్ ఉందండి అంటే 3.87%. ఇలాంటి ప్రశ్నలు అడుగుతున్నాడు. అడవుల శాతం ఎంత ఉందండి అంటే 24.7% అండి. ఇలాంటి ప్రశ్నలు మనకు అడుగుతూ ఉంటాడు. నెక్స్ట్ వన్ అండి, మనకు కమతాలు, ల్యాండ్ హోల్డింగ్. కమతాల అంటే ఏమిటి? కమతము అంటే ఏమిటి? రైతు సాగు చేసేటువంటి భూమినే ఏమంటారండి అంటే కమతము అంటారు. కమతాలు అనేటువంటివి వాటి పరిమాణాన్ని ఆధారం చేసుకుని 5 రకాలుగా వర్గీకరణ చేస్తారు. ఉపాంత కమతము, మార్జినల్ ఫార్మర్స్, వీరినే సన్నకారు రైతులు అంటారు. నెక్స్ట్ స్మాల్ ఫార్మర్స్, చిన్నకారు రైతులు. నెక్స్ట్ సెమీ మీడియం ఫార్మర్స్, దిగువ మధ్య రైతులు. 4th వన్ మధ్య రైతులు, మీడియం ఫార్మర్స్. 5th వన్ లార్జ్ స్కేల్స్ ఫార్మర్స్, పెద్ద రైతులు అని 5 రకాలుగా. 1 హెక్టార్ ఎంతకు సమానం అండి అంటే 2.5 ఎకరాలకు సమానము. ఈ 2.5 ఎకరాల సమానము అని చెప్పవచ్చు 1 హెక్టార్. ఇందులో ఉపాంత కమతము, వీరినే సన్నకారు రైతులని కూడా అంటారు. 1 హెక్టార్ కంటే తక్కువ భూమి కలిగిన రైతులు. నెక్స్ట్ సన్నకారు, స్మాల్ ఫార్మర్స్ అంటే 1 హెక్టార్ నుండి 2 హెక్టార్ల భూమి కలిగిన రైతులు. 3rd వన్, 3వ వాళ్ళు ఎవరండి అంటే సెమీ మీడియం. సెమీ మీడియం అంటే ఏంటండి? సెమీ మీడియం 2 నుంచి 4 హెక్టార్ల భూమి కలిగినటువంటి వారు దిగువ మధ్య రైతులు అని చెప్పవచ్చు. మధ్య రైతులు 4 నుండి 10 హెక్టార్ల భూమి కలిగిన వారు, 10 హెక్టార్లకు పైగా భూమి కలిగినటువంటి వారు పెద్ద రైతులు అని చెప్పవచ్చు. వ్యవసాయ కమతాల గణన ఎవ్రీ 5 ఇయర్స్కి ఒకసారి జరుగుతుంది. మనకు లేటెస్ట్ మొదటిసారి ఎప్పుడు ప్రారంభించారండి అంటే 1970వ సంవత్సరంలో మొదటిసారిగా మనకు ప్రారంభించడము జరిగిందండి. 1970 ఇయర్స్లో 1970వ సంవత్సరంలో మనకు మొట్టమొదటిసారిగా ప్రారంభించడం జరిగింది. 1970 ఇయర్స్లో ప్రారంభించారు. ఇప్పుడు చేసింది ఎన్నవదండి అంటే 11వ వ్యవసాయ గణన. ఈ 11th దాని ప్రకారం అండి తెలంగాణ రాష్ట్రంలో సగటు కమతాల పరిమాణం ఐడెంటిఫికేషన్ పెట్టుకోండి 0.89 హెక్టార్స్ కలదు. 0.89 హెక్టార్స్ అనేటువంటిది కలదండి. అదే 2015-16లో అయితే 1 హెక్టారు, 2010-11 సంవత్సరాల్లో అయితే 1.12 హెక్టార్లు అనేటువంటిది కలదు. మొత్తము వ్యవసాయ కమతాల పరిమాణము
ఎన్ని లక్షల హెక్టార్లు ఉందండి అంటే 63 లక్షల హెక్టార్లకు పైగా తెలంగాణ రాష్ట్రంలో కలదు. ఓకే, మనకు సగటు కమతాల పరిమాణము అత్యధికంగా ఉన్నటువంటి జిల్లాలను కనుక చూసుకున్నట్లయితే ఆదిలాబాద్లో కలదు. అత్యధికంగా సగటు కమతాల పరిమాణము హైయెస్ట్గా ఉన్నటువంటి మొదటి జిల్లా ఆదిలాబాద్ అండి, 1.53 హెక్టార్స్. ఆ తర్వాత కొమరం భీం 1.39 హెక్టార్స్ ఉందండి. ఆ తర్వాత భద్రాద్రి కొత్తగూడెం 1.30. ఆ తర్వాత జోగులాంబ గద్వాల్ 1.08. ఆ తర్వాత నారాయణపేట 1.03 హెక్టార్. 2021-22 ఇయర్స్లో రాష్ట్ర సగటు కమతాల పరిమాణము తక్కువగా ఉన్నటువంటి జిల్లాలను కనుక చూసుకున్నట్లయితే మెదక్ 0.60 హెక్టార్స్, కామారెడ్డి 0.73 హెక్టారు, వరంగల్ 0.74, కరీంనగర్ 0.75 హెక్టారు, హన్మకొండ 0.75 హెక్టార్. అంటే కరీంనగర్, హన్మకొండ ఆల్మోస్ట్ ఒకటే రకంగా వచ్చింది. అత్యధికంగా ఉంది ఆదిలాబాద్, అయితే అతి తక్కువగా సగటు కమతాల పరిమాణం ఉన్నటువంటి జిల్లా ఏదండి అంటే మెదక్ జిల్లా. నెక్స్ట్ వన్ అండి, ఇక్కడ ఉపాంత కమతాల పర్సంటేజ్ ఎంత పర్సంటేజ్ ఉంది? ఇండియాలోను తెలంగాణలోను కమతాల పరిమాణంలో అత్యధికంగా ఎవరున్నారండి అంటే ఉపాంత కమతాల రైతుల పర్సంటేజ్ 68.7% ఉంటే స్మాల్ ఫార్మర్స్ ఎంత పర్సంటేజ్ ఉన్నారండి అంటే 22.7%, 22.7% కలదు. నెక్స్ట్ సెమీ మీడియం దిగువ మధ్య 7.1% ఉన్నారు. మధ్య కమతము రైతులు 1.4%, పెద్ద కమతము 0.1% అనేటువంటిది కలదండి. 0.1% అనేటువంటిది కలదు. నెక్స్ట్ సాగు భూమి. తెలంగాణలో వ్యవసాయంలో చేసేటువంటి సాగు భూమి మొత్తము 1.98 లక్షల హెక్టార్లు అనేటువంటిది ఉందండి సాగు భూమి. దీనిలో స్థూల సాగు విస్తీర్ణము 2021-22లో మొత్తము సాగు విస్తీర్ణము 1,98,000 హెక్టార్లు ఉంటే 2022-23 నాటికి పెరిగింది స్థూల సాగు విస్తీర్ణం అండి 2.22 లక్షల హెక్టార్లు. ఓకేనండి, ఇందులో 2021-22లో వానాకాలంలో ఖరీఫ్ సీజన్లో మనకు పంట విస్తీర్ణము కనుక చూసుకున్నట్లయితే సాగు విస్తీర్ణము 1.42 కలదు. 1.42 లక్షల హెక్టార్లలో కలదు. అదేవిధంగా 2022-23 సంవత్సరాల్లో వర్షాకాలంలో వానాకాలంలో ఎంతగా నమోదైందండి అంటే 1.47%. అంటే ఇక్కడ ఎంత పర్సంటేజ్ వానాకాలంలో విస్తీర్ణ శాతము మనకు ఒక సంవత్సరంలో పెరిగిందండి. ఎంత పర్సంటేజ్ పెరిగిందండి అంటే 3.5%. అదేవిధంగా 2021-22లో యాసంగి అంటే రబీ సీజన్లో 56 లక్షల హెక్టార్లు, 2022-23 నాటికి 75 లక్షల హెక్టార్లుగా నమోదు అయ్యిందండి సాగు భూమి. వ్యవసాయం సాగు చేసేటువంటి భూమి మనకు ప్రధానంగా వానాకాలంలో ఖరీఫ్ సీజన్లో ప్రధానమైనటువంటి 5 పంటలు ఏమున్నాయండి అంటే వరి పంట. అత్యధికంగా వరి పంట 2021-22లో కానీ 2022-23లో కానీ వరి పంట కనుక చూసుకున్నట్లయితే 44.3% ఉంటే 2022-23లో 43.79 ఉంది. తర్వాత సెకండ్ ప్లేస్ ఏ సీజన్లో ఖరీఫ్ వానాకాలంలో సెకండ్ ప్లేస్లో పత్తి ఉంది, థర్డ్ ప్లేస్ మొక్కజొన్న, ఫోర్త్ ప్లేస్ కందులు, ఫిఫ్త్ ప్లేస్ ఏది ఉందండి అంటే సోయాబీన్. ప్రధానమైనటువంటి పంటలుగా చెప్పవచ్చు. 5 ప్రధానమైనటువంటి పంటలు వరి పంట, తర్వాత పత్తి, ఆ తర్వాత మొక్కజొన్న, ఆ తర్వాత కందులు, ఆ తర్వాత సోయాబీన్. నెక్స్ట్ వన్ అండి, రబీలో యాసంగిలో 5 ప్రధానమైనటువంటి పంటలు కనుక చూసుకున్నట్లయితే వరి, మొక్కజొన్న, శనగలు, వేరుశనగ, జొన్నలు కలవు. మన దగ్గర ఖరీఫ్లోను రబీలోను వానాకాలంలోను యాసంగిలోను ప్రధానమైనటువంటి పంట వరి పంటనే. అబ్జర్వ్ చేయండి, చూసుకోండి, వరి పంటనే కలదండి. మనకు 2022-23 ఇయర్స్లో యాసంగిలో 76.66% పంటను పండించారు. 2021-22లో అయితే 63.4% పంటను పండించడం జరిగిందండి. అత్యధికంగా ఏ పంటను పండిస్తున్నామండి అంటే వరి పంటనే పండిస్తున్నాము. ఓకే, ఆల్రెడీ మొత్తము పంట మనకు ఎంత పంట వ్యవసాయపు ఉత్పత్తుల ద్వారా వచ్చినటువంటి పంట ఉత్పత్తి కనుక చూసుకున్నట్లయితే 414 లక్షల మెగా టన్నుల ఉత్పత్తి అనేటువంటిది జరిగింది.
విస్తీర్ణం, వరి విస్తీర్ణం ఎంత ఉందండి అంటే 122 ఏ ఇయర్లో 2022-23 సంవత్సరాల్లో 122 లక్షల ఎకరాల భూమిలో అంటే ఖరీఫ్ మరియు రబీ అన్నీ కలుపుకొని ఎంత ఉత్పత్తి వచ్చిందండి అంటే 258 లక్షల మెట్రిక్ టన్నుల ఉత్పత్తి వచ్చింది. కాటన్ 50 lakhs ఎకరాలకు పైగా ఉంటే ఉత్పత్తి 30.59 లక్షల మెట్రిక్ టన్నులు వచ్చింది. మేజ్ మొక్కజొన్న 12.74 లక్షల ఎకరాలు రావటం జరిగింది. ఉత్పత్తి 28.65 లక్షల మెట్రిక్ టన్నుల ఉత్పత్తి అనేటువంటిది రావటం జరిగిందండి మొక్కజొన్న. ఉత్పత్తి పరంగాను విస్తీర్ణ పరంగాను చూసుకోండి ఒకసారి. నెక్స్ట్ వన్, ఇది మనకు రాష్ట్రంలో ఎకరాకి ఎంత దిగుబడి వస్తుంది. వరి పంట 2018 కేజీలు పర్ ఎకరాకి. అదే 2021-22లో సగటున ఒక ఎకరాకి 2064 కేజీలు ఎకరాకు రావటం జరిగింది. ప్రతి ఒక్క పంట ఉత్పత్తిని గురించి ఇచ్చాము. వరి పంటలో ఎంత వచ్చింది, మొక్కజొన్నలో ఎంత వచ్చింది, కందులు, శనగలు, పత్తి, వేరుశనగ, నువ్వులు, సోయాబీన్ అండ్ జొన్నలు. ఓకేండి, ఇవి పంట ఉత్పత్తులను గురించి చూశామండి.